హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 34లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ప్రజెంట్ టేబుల్లో చూసుకుంటే వీరు ఏ పొజిషన్లో ఉండడం జరిగింది, ప్లే ఆఫ్ ఆశలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మ్యాచ్ ఎక్కడ జరగబోతే అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మరో బిగ్ ఫైట్కి అయితే సిద్ధమవుతుంది. మ్యాచ్ నెంబర్ 34లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోని పంజాబ్ కింగ్స్ అయితే తలబడబోతుంది. రెండు బలమైన జట్ల మధ్య ఈ పోర్ మాత్రం అయితే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉండబోతుంది. మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉంది, బలాలు ఏంటి, బలహీనతలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో ఆర్సీబీ మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరుస్తున్నా అని చెప్పుకోవచ్చు. కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా పాయింట్ టేబుల్లో చూసుకుంటే ప్రజెంట్ 3వ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్ ఈ సీజన్లో వచ్చేసరికి 6 మ్యాచ్లు ఆడి 4 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది. నెట్ రన్ రేట్ వచ్చేసరికి +0.67 అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ ఆశలు అయితే సజీవంగానే ఉన్నాయి చెప్పుకోవచ్చు. ఇంకా 4 మ్యాచ్లు గెలిస్తే మాత్రమైతే చూసుకొని పోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే అద్భుతమైన ప్రదర్శనతో అయితే పోవడం జరిగింది. అలాగైతే మ్యాచ్లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్ పైన 9 వికెట్ల తేడాతోని భారీ విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణించడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి పిల్సాల్ట్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించగా దేవదత్ పడికల్ని 40 రన్స్తో రాణించడంతో ఈజీగా విజయం సాధించింది. భారీ విజయం అయితే అందుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విజయం తర్వాత ఇప్పుడు పంజాబ్ కింగ్స్తోనైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఎటువంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు. గత మ్యాచ్లో ఏ విధంగా ఉందో సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తోనైతే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ, పిల్సాల్ట్, దేవదత్ పడికల్, రజిత్ పడిదార్, జితేశ్వర్ శర్మ, లివింగ్స్టోన్, టీమ్ డేవిడ్, కృణాల్ పాండే, భువనేశ్వర్ కుమార్, శ్రేయాన్స్ శర్మ, జాస్ హజ్రూడ్, ఎస్ దయాల్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఇందులో చూసుకుంటే శ్రేయాన్స్ శర్మ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్లో మాత్రం అయితే అత్యంత భయంకరమైన టీం అని కూడా చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా బలంగా అయితే కనిపిస్తుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే. ముఖ్యంగా బ్యాటింగ్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. విరాట్ కోహ్లీ, పిల్సాల్, దేవదత్ పడికల్ అయితే టాప్ ఆర్డర్లో భీకరంగా ఉంది. మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే రజిత్ పటిత, జితేశ్వర్ శర్మ, లివింగ్స్టోన్, టీమ్ డేవిడ్, కృణాల్ పాండే వంటి బ్యాటింగ్ అటాకింగ్ అయితే ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ చూసుకుంటే 8వ పొజిషన్ వరకు అయితే వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ అయితే ఉండడం జరిగింది. అందరు బ్యాటర్లు కూడా చాలా సమష్టిగా అయితే రాణించడం జరుగుతుంది. అందుకే వరుస విజయాలతో అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే దూసుకొని పోతుందని కూడా చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పొజిషన్లో ఇంత స్ట్రాంగ్ ఉన్న ఆర్సీబీ మాత్రం అయితే బౌలింగ్ పొజిషన్లో కూడా అంత మించి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పవర్ ప్లేలో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్, జోస్ హజిల్వుడ్ ఆకట్టుకోగా డెత్ ఓవర్లో వచ్చేసరికి ఎస్ దయాల్, జోస్ హజిల్వుడ్ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే అటు పవర్ ప్లేలో కానీ మిడిల్ ఆర్డర్లో కానీ 2 విభాగాల్లో కానీ అటాకింగ్ బౌలింగ్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా శ్రేయాన్స్ శర్మ, కృణాల్ పాండ్యా మంచి క్వాలిటీ స్పిన్నర్లు కూడా ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్లో కానీ అటు పవర్ ప్లేలో కానీ మిడిల్ ఓవర్లో కానీ డెత్ ఓవర్లో కానీ చాలా సమర్థవంత బౌలర్స్ అయితే ఉండడం జరిగింది ఆర్సీబీకి మాత్రం. అయితే మరోసారి పంజాబ్ కింగ్ పైన ఈజీగా గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సమిష్టి ప్రదర్శన చేస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. ఏమాత్రం పొరపాటు చేసినా కానీ ఓడిపోయే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యర్థి జట్టు కూడా బలమైన జట్టు కాబట్టి అన్ని విభాగాల్లో రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తాయి ఆర్సీబీకి మాత్రమైతే. ఓవరాల్గా చూసుకుంటే ప్లస్లు ఎక్కువగా ఉన్నా కానీ మైనస్లు మాత్రం అయితే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సీజన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే అయింది. మైనస్లు అంటే చాలా తక్కువ అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ మ్యాచ్లో గెలుస్తుందా ఓడిపోతుందని అయితే చూడాలి. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో కూడా మంచి ప్రదర్శనతోనైతే దూసుకొని పోతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ సీజన్లో 6 మ్యాచ్లు ఆడి 4 గెలిచి 2 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది. పాయింట్ టేబుల్లో చూసుకుంటే 4వ పొజిషన్లో అయితే దూసుకొని పోతుంది 8 పాయింట్లతోటి. నెట్ రన్ రేట్ వచ్చేసరికి
+0.17 అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శనతోనైతే దూసుకొని పోతుంది. 2 విభాగాల బ్యాటింగ్‌లో గాని, బౌలింగ్‌లో కూడా రాణిస్తుందని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్‌లో చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్ పైన 16 పరుగుల తేడాతోని అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. ఆ మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు. లో స్కోర్ మ్యాచ్ అయినా గాని చివరి వరకైతే ఉత్కంఠంగా అయితే సాగింది. చివరికి పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఆ మ్యాచ్‌లో వచ్చేసరికి పంజాబ్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతోనైతే గెలిచింది. ముఖ్యంగా చాహల్ అయితే కోల్కతా నైట్ రైడర్ బ్యాటర్లనైతే ఇచ్చుకోపడ్డాడని చెప్పుకోవచ్చు. చాహల్ వల్లనే మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. అయితే ఆ విజయం తర్వాత ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతోనైతే తలపడబోతుంది. ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? అని అయితే క్లియర్ కట్‌గా అయితే చూద్దాం. ప్లేయింగ్ 11లో చూసుకుంటే ప్రియాన్స్ ఆర్యన్, ప్రభు సిమ్రాన్ సింగ్, మార్కో స్టోనిస్, శ్రేయస్ అయ్యర్, నేపాల్ వధేరా, గేన్ మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సన్, హర్షదీప్ సింగ్, విజయ్ కుమార్, యాక్స్‌వీర్, బ్రెట్లెట్, యజేంద్ర చాహల్‌తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఇందులో చూసుకుంటే విజయ్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం అయితే పంజాబ్ కింగ్స్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపించింది. గత మ్యాచ్‌లో చూసుకుంటే మాత్రం అయితే బ్యాటింగ్ పొజిషన్ అనుకున్నంత స్థాయిలో ఏ ప్లేయర్ కూడా రాణించలేకపోయారు. అయినా కూడా మ్యాచ్‌లో గెలిచింది బౌలింగ్ వల్లే అని చెప్పుకోవచ్చు. కాకపోతే చూసుకుంటే బ్యాటింగ్‌లో అయితే చాలా అంటే చాలా మెరుగుపడాలి. గత 2 మ్యాచ్‌ల నుంచి ఓపెనింగ్ పొజిషన్‌లో దిగుతున్న ప్రభు సిమ్రాన్ సింగ్, ప్రియాన్స్ ఆర్య ఆకట్టుకోగా శ్రేయస్ అయ్యర్ అయితే ఆకట్టుకుంటాడు. ఆ తర్వాత చూసుకున్న మార్కో స్టోనిస్, నేపాల్ వధేరా, గేన్ మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ వచ్చేసరికి నలుగురు ప్లేయర్లు రాణించకపోవడంతోనే బ్యాటింగ్‌లో మాత్రమైతే పెద్ద మైనస్ అయితే ఏర్పడడం జరిగింది. ఈ నలుగురు ప్లేయర్లు అయితే తప్పకుండా రాణించాలి. బ్యాటింగ్‌లో చూసుకుంటే మాత్రమైతే ఇది పెద్ద మైనస్ అయితే ఉండడం జరిగింది. ఈ నలుగురు ప్లేయర్లు మాత్రమైతే. అదేవిధంగా బౌలింగ్‌లో చూసుకుంటే మాత్రమైతే నెక్స్ట్ లెవెల్‌లో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ గాని, యజేంద్ర చాహల్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అటాకింగ్ అయితే చేస్తున్నారు. డెత్ ఓవర్‌లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్, మిడిల్ ఓవర్ వచ్చేసరికి యజేంద్ర చాహల్ అయితే అటాకింగ్ అయితే ఉండడం జరిగింది. అతనితో వరకు మార్కో జాన్సన్ కూడా ఆకట్టుకోవడం జరిగింది. గత మ్యాచ్‌లో వచ్చేసరికి అతనితో పాటు విజయ్ కుమార్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా బౌలింగ్ డిపార్ట్మెంట్‌లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ ఎటువంటి లోపాలైతే కనిపించటం లేదు. అదేవిధంగా బ్యాటింగ్‌లో చూసుకుంటే కొంచెం లోపాలైతే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మిడిల్ ఆర్డర్ పొజిషన్‌లో ఆ ప్లేయర్ రాణిస్తే మాత్రం అయితే పంజాబ్ కింగ్స్ మాత్రమైతే తిరుగుండదని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రమే బలమైన బౌలింగ్‌తో పాటు బలహీనమైన బ్యాటింగ్ అయితే ఉండడం జరిగింది పంజాబ్ కింగ్స్ మాత్రమైతే. అయితే 2 టీములు కంపేర్ చేస్తే మాత్రం అయితే 2 టీములు మాత్రం అయితే సమతూకంతో అయితే ఉండడం జరిగింది. అటు బ్యాటింగ్‌లో గాని, బౌలింగ్‌లో గాని. అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. అదే చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మనం పిచ్ మాత్రం అయితే బ్యాటింగ్‌తో పాటు పేస్ బౌలింగ్‌కి అయితే చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లో చూసుకుంటే హై స్కోరింగ్ మ్యాచ్‌లు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ పిచ్ పైన వచ్చేసరికి స్పిన్నర్ల కంటే పేసర్లు ఎక్కువగా వికెట్లు తీయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ పిచ్ పైన చూసుకుంటే 170 నుంచి 190 వరకు అయితే స్కోర్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే టాస్ గెలిచినట్టు మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా అంటే చాలా ఈజీగా ఉండబోతుంది. అదేవిధంగా ఈ పిచ్ పైన చూసుకుంటే ఇప్పటివరకు సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన టీంలు అయితే ఎక్కువ శాతం అయితే గెలవడం జరిగింది. గత రికార్డ్‌ను చూసుకున్నా కూడా టాస్ గెలిచిన టీం అయితే మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకొని సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎవరు గెలవబోతున్నారైతే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పైన పంజాబ్ కింగ్స్ గెలవబోతున్నారైతే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? అని అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.